బాలగోపాల్ గారని ఒక సామాజిక కార్యకర్త ఉండేవారు. పాపం ఆయన చనిపోయారు. ఆయన గురించి ఒక మాట చెప్పాలి. ఉవ్వెత్తున దండోర ఉద్యమం నడుస్తున్న రోజులలో బాలగోపాల్ గారు ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో ఆయన ఏమన్నారంటే, దళితులందరూ అణిచివేసిన సమూహం, అణిచివేతకు గురవుతున్న సమూహం, ఈ అణిచివేతకు గురవుతున్న సమూహంలో అసమానతలు ఉన్నాయని చెప్పి బాలగోపాల్ గారు చెప్పారు. అసమానతలు ఉన్నాయి కాబట్టి సమానత్వం కొరకు, వాళ్ళ హక్కుల కొరకు ఇవాళ మాదిగా ఉపకులాలు ఆందోళన చేస్తున్నాయి. దాన్ని మనం సమర్థించాలని చెప్పారు. అదేవిధంగా ఆనాడు ఆర్ఎస్యు మొదలుకుంటే ఆర్ఎస్ఎస్ వరకు కూడా అందరూ కూడా వర్గీకరణను సమర్థించారు. ఏ ఒక్కరు కూడా వర్గీకరణను వ్యతిరేకించలేదు. న్యాయం ఉన్నదని అనుకున్నారు. వీళ్ళకు నష్టం జరుగుతుందని భావించారు, వీళ్ళకు అన్యాయం జరుగుతుందని భావించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇంకా కాలయాపన జరగొద్దు. 30 సంవత్సరాలుగా నష్టపోయినాం. 30 సంవత్సరాలు ఓపిక పట్టారు. మా దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో చాలా మంది చనిపోయారు. వాళ్ళ భవిష్యత్తును ఆగం చేసుకున్నారు. వాళ్ళ ఉపాధిని కోల్పోయారు, వాళ్ళ ఉద్యోగాలను కోల్పోయారు, పోలీస్ కేసులలో ఇరుక్కున్నారు. ఇప్పుడు కూడా జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ బంగారు భవిష్యత్తును కూడా ఈ ఉద్యమంలో చాలా మంది కోల్పోయారు. ఇంకెన్ని సంవత్సరాలు ఓపిక పట్టాలనో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇంకేమాత్రము కాలయాపన చేయకుండా, మాదిగా ఉపకులాల యొక్క ఓపికను పరీక్షించకుండా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీనమేషాలు లెక్కించకుండా తక్షణమే దీని అమలుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చాలా చక్కటి నివేదిక ఇచ్చారు. ఏబిసిడి గతంలో ఉండేది, ఈరోజు ఏబిసిగా 3 కేటగిరీలుగా దీన్ని సభ ముందు పెట్టారు. దీనికి పూర్తి సంఘీభావాన్ని మేము తెలుపుతున్నాం. ఇంకొక విషయం, క్రీమీ లేయర్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. నేను ఎమ్మెల్యేనే కావచ్చు, వివేక్ ఎమ్మెల్యేనే కావచ్చు, కానీ మేము ఎమ్మెల్యే అయినంత మాత్రాన మా క్యాస్ట్ పోతలేదు, మా అవమానాలు పోతలేవు, మమ్మల్ని చిన్నచూపు చూసే పరిస్థితి మాత్రం పోతలేదు. కాబట్టి ఎన్ని సంవత్సరాలైతే కుల వ్యవస్థ ఈ సమాజంలో ఉంటుందో, ఆ కుల వ్యవస్థ ద్వారా వచ్చిన అంటరానితనం కానీ, అసమానతలను కానీ, అవమానాలను కానీ మేము భరిస్తూనే ఉన్నాం. ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా, ఒక మంత్రి అయినా ఎస్సీ మంత్రినే చూస్తున్నారు, ఎస్సీ ఎమ్మెల్యేనే చూస్తున్నారు, ఎస్టీ ఎమ్మెల్యేగా ఎస్టీ మంత్రినే చూస్తున్నారు తప్ప ఎంత క్యాలిబర్ ఉన్నా, ఇతరులతో పోటీపడి పనిచేసే స్కిల్స్ ఉన్నా, ఇతరులతో పోటీపడి పరిపాలించే సమర్థత ఉన్న, అనుభవం ఉన్న, చివరికి వచ్చే వరకు ఈయన ఎస్సీ అని ముద్ర వేసి ఆ క్యాలిబర్నంతా కూడా కప్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏదో ఎమ్మెల్యే అయిపోయారు, ఎంపీ అయిపోయారు, మంత్రి అయిపోయారు, కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడి వెళ్ళిపోయారు. నేను అడగదలుచుకున్న కూనంనేని సాంబశివరావు గారిని, ఇది మీ సిపిఐ పాలసీయా లేకుంటే మీరు వ్యక్తిగతంగా మీరు చెప్తున్న అభిప్రాయమా? అది కూడా స్పష్టం చేయవలసిన అవసరం ఉన్నది. నాకు తెలిసినంత వరకు సిపిఐ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రీమీ లేయర్ను సమర్థించదు. కానీ ఎందుకో కూనంనేని సాంబశివరావు గారు తొందరపడి మాట్లాడారేమో నేను అనుకుంటున్నా. క్రీమీ లేయర్ అనే దాన్ని తిరస్కరించినందుకు కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ధైర్యం చేసి రిస్క్ తీసుకొని ఇవాళ ఈ ప్రతిపాదనతోని ముందుకు వచ్చారు. ఈ నివేదికను, ఈ కమిషన్ రిపోర్ట్ను అమలు చేయాలని అనుకుంటున్నారు. చాలా సంతోషం. మనం అందరం కూడా ఈ ప్రభుత్వానికి సంఘీభావం తెలపవలసిన అవసరం ఉన్నది. కానీ నా అభ్యర్థన ఏంటి అంటే చేవెళ్ల సభలో ఖర్గే గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను 18% పెంచుతామని చెప్పారు. ఇవాళ ఈరోజు ఈ సభలో ప్రవేశపెట్టిన కులగణన సర్వేలో షెడ్యూల్ కులాల పర్సంటేజ్ 17.43గా ప్రభుత్వం చూపించింది. గతంలో సమగ్ర కుల సర్వేలో కూడా షెడ్యూల్డ్ కులాల జనాభా 18%గా చూపించబడ్డది. నేను కోరుతున్నా మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని, దామోదర రాజనరసింహ గారిని, కోమటిరెడ్డి గారిని, ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా,
మాకు 18% రిజర్వేషన్లు ఇవ్వండి. మా జనాభా ఈరోజు 18% ఉన్నది. గతంలో ఇది మీరు